వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రమేశ్వరరావు గారు. సో నమస్తే. అమరావతి గత 1 year నుంచి మళ్ళీ అమరావతి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. సో అమరావతి మంచి రోజులు వచ్చాయి. సో ఒక మంచి రాజధాని అక్కడ మనం నిర్మించుకోబోతున్నాం అని చెప్పి కూడా వింటూనే ఉన్నాం. సో ఒకసారి దాని తగ్గట్లు కూడా శరవేగంగా పనులు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో దీని కాస్త బూస్టింగ్గా రేపు ప్రధానమంత్రి గారు కూడా రాబోతున్నారు. దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఎలా ఉండబోతుంది సార్ ఒకసారిగా అమరావతి అనేది ఇప్పుడు వరల్డ్లో ఒక బ్రాండ్గా ఉండబోతుంది? అక్కడ ఉన్న మనిషి మామూలు మనిషి కాదు. ప్రస్తుతానికి ఎవరైతే స్టేట్ లీడర్ ఉన్నారో ఆయన ఈజ్ ప్రూవన్ సీఎం ఫర్ లాస్ట్ 3 terms. యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన సైబరాబాద్ కానీ అలాంటి విషయాలు చాలా ఐటీ మీద కానీ చాలా అవగాహన ఉన్న వ్యక్తి. సో ఆయన గురించి మాట్లాడడం చాలా కష్టం. బట్ ఏంటంటే యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు ఫండ్స్ కొరత ఉండేది కాదు. అమరావతి వచ్చిన తర్వాత కొద్దిగా న్యూ బార్న్ బేబీ. సో రావాల్సిన ఇన్కమ్స్ అన్నీ కట్ అయిపోయి సపరేట్ అయిపోయింది. కామన్ క్యాపిటల్గా 10 years ఉంది, అప్పుడు బాగానే ఉంది. తర్వాత కట్ అయిపోయింది. ఐ థింక్ 2024 June 2nd అయిపోయింది మంది 10 years కోట. ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రయత్నాలు అయితే చాలా ముంగర కొడుకు తండ్రి అదర్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా బాగా ప్రయత్నిస్తున్నారు. మనం గత కొన్ని రోజుల ముందు మాట్లాడుకున్నాం. అంబానీ గ్రూప్, అదానీ గ్రూప్, ఎలాన్ మస్క్, ఈక్వినిక్స్ అలా చాలా కంపెనీలని, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇవన్నీ కూడా అమెజాన్, ఇవన్నిట్లో కూడా డిస్కషన్ జరిగింది. ఐ థింక్ ఇట్స్ ఇన్ డాక్యుమెంట్. కొన్ని కంపెనీలు ఇక్కడ రావడానికి అంగీకరించాయి, ఫండింగ్ ఇవ్వడానికి. దాదాపు అప్పట్లో ఎస్టిమేషన్ 3 విజిట్లు, అటు యుఎస్ విజిట్, ఇక్కడ చంద్రబాబు లోకల్ విజిట్ ప్లస్ అంబానీ అండి, ఇవన్నీ కలిపి 2,00,000 కోట్లు ఆ మేరకు డిస్కషన్స్ జరిగినాయి. అదంతా కూడా ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్లో ఉంది. సో ప్లాన్ ఈజ్ రెడీ, బట్ ఇంప్లిమెంటేషన్కి ఏదైనా విటమిన్ M కావాలి. అమరావతి ఆల్రెడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు రాకతో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ ఏపీలో టీడీపీ లాగా బీజేపీ కూడా ఉన్నట్టే అక్కడ కూటమి ప్రభుత్వం, కూటమి కాబట్టి ఇట్స్ హిజ్ ఓన్ స్టేట్. కూడా బాధ్యత ఉంటుంది. ఏపీకి బీహార్కి ఇచ్చిన ఫండ్స్ తెలంగాణ, నేను కేసీఆర్ గారు కూడా చెప్పారు తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు మోడీ గారు. అది ఎంతవరకు రైట్ రాంగ్ పొలిటికల్ పక్కన పెడితే వాస్తవానికి బయటకు కనిపించేది ఏపీకి కొద్దిగా మంచి ట్రీట్మెంట్ ఉంది, బీహార్కి మంచి నితీష్ కుమార్ గారు మంచి ట్రీట్మెంట్ ఉంది. సో దానివల్ల ఎప్పుడైనా తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనం అయితే కడదాకుండా ముక్కలు పడతాయంట. ప్రస్తుతం అదే ఉంది పరిస్థితి. సో మనవాడు ఉన్నంతకాలం డిమాండ్ మందే ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మనం నో అని చెప్పలేరు. మనది ఇప్పుడు సన్నీలో ట్రీట్మెంట్ ఉంటుంది, మనం బయటకు వస్తే గవర్నమెంట్ పడిపోద్ది. కొంతమంది మేకప్ చేసుకున్నా కొద్ది ఇమీడియట్ కష్టం అవుతుంది. నేను మేజర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఈ మూడిట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇంకా ఎక్కువ డామినేట్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారికి కావాలంటే ఈయనకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, పక్కన కూర్చునే స్థాయి సంపాదించారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల ముందు 2 సార్లు డిపాజిట్ కోల్పోయిపోయిన మనిషి పట్టుదలతో సాధించి కేసీఆర్ గారు ఒక విధంగా తెలంగాణ వస్తే ఈయన ఒక విధంగా ఏపీలో పాగేసి మొత్తం 20 వరల్డ్ రికార్డ్, ఇండియన్ కంట్రీ రికార్డ్ 21 సీట్లకి 21 సీట్లు గెలుస్తారు. అంటే దట్ ఈస్ కష్టపడిన దానికి ఫలితం. అండ్ పబ్లిక్లో తిరుగుతున్నాడు మనిషి బాగా. సో స్టేట్కి ఏదైనా చేయాలి, ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలి, నేను ఉన్నంతకాలన్నా తప్పన బాగుంది. సో దానికి చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ ఉంది, సెంట్రల్ మోడీ గవర్నమెంట్ గారు, మోడీ గారు సపోర్ట్ ఉంది. ఇంక ఇది బ్లాక్ బస్టరే మన ఏపీ స్టేట్. కాకపోతే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. అమరావతిని ఒక ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ డబ్బులు లేవు. 8 months నుంచి మీరు ఏం గమనించారు? అంటే ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, రిజల్ట్స్ రావాల్సింది. నేను ఒక ఎగ్జాంపుల్, మ్యాథమెటిక్స్లో ఒక లెక్క రాసాను 10th క్లాస్లో. 10 steps ఉన్నాయనుకోండి, ఆ 10 stepsకి 8 steps కరెక్ట్ చేశాడు, 2 steps తప్పు చేశాడు. జనరల్గా మార్కెట్లో ఆన్సర్ తప్పితే 0 అయ్యాలి. నాలాంటి ఇవాల్యుయేట్, నేను 1,00,000 పేపర్లు MBA వాళ్ళకి ఇవాల్యుయేట్ చేశాను, క్వశ్చన్ పేపర్ కూడా సెట్ చేశాను. వాళ్ళకి ఏంటంటే నేను 8 marks ఇస్తాను, 10. ఏంటంటే 8 steps లాస్ట్ తొందరలో నర్వస్ ఫీలింగ్లో డిసిమల్ ఎత్తేసాడు. సో అట్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎఫర్ట్స్ బాగానే కనిపిస్తున్నాయి. కాదు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 12,00,000 కోట్లు ఎప్పుడు కూడా ఎదురుగా కనిపిస్తుంది. దానికి వడ్డీ కట్టడానికి వాళ్ళకి డబ్బులు లేవు, ఇండస్ట్రీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో దీని మీద ప్లానింగ్ చాకచక్యంగా చాలా సర్వేగంగా చేస్తున్నారు. ఐ థింక్ ఎనీ మూమెంట్ ఇంకో నెక్స్ట్ ఇయర్కి, ఇప్పుడు మన ఏప్రిల్ బై ఇయర్ అండ్ కొద్దిగా ఒక షేపు, ఒక 6 to 10 monthsలో ఫస్ట్ ఫేజ్ అనేది ఒక స్కెలిటన్ కనిపిస్తుంది. మీరు అన్న కరెక్టే సార్, ఫస్ట్ ఫేజ్ అన్నారు. మోదీ గారు వచ్చిన తర్వాత ఎలాంటి అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా చాలా ఆతృతగా. దాదాపు ప్లానింగ్ జనరల్గా చెప్పరండి, మీటింగ్లో చెప్తారు. నాకు తెలిసినంత 1,00,000 కోట్లు వివిధ అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఎంటైర్ స్టేట్కి
ఆయన శంకుస్థాపన బేసికలీ అమరావతి విజయవాడలో శంకుస్థాపన పెట్టారు. దాదాపు సుమారు వాల్యూ రానున్న నెక్స్ట్ 5 years 10 yearsలో 1,00,000 కోట్లు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అవుతున్నాయి. అది చాలా పెద్ద బూస్ట్. ఎందుకంటే గత ప్రభుత్వంలో సెంటిమెంట్ దెబ్బకొట్టింది, ఎమోషన్ దెబ్బకొట్టింది. అంటే చాలామంది ఏపీ నుండి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన సెగ్మెంట్ వాడు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏజెంట్స్ కూడా తలుపులు మూసుకున్నారు, డోర్లు బిల్డర్స్ ఎంతోమంది మూసేశారు కూడా. ఇప్పుడు మళ్ళీ రీకాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ డిక్లేర్ అయినప్పుడు 25% రేట్లు పెరిగినాయి. అంతవరకు లేనిది, అంతవరకు 20,000 ఉంది, 25,000 అయిపోయింది. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఇంకొద్ది పెరిగింది. అంటే మార్కెట్ టాక్ బాబు గారు వస్తారని. ఎలక్షన్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ పెట్టారు. అప్పుడు కూడా క్లియర్ ఫండ్ మెజార్టీ ఏపీ మన టీడీపీకి కూటమికి ఉంది. అప్పుడు కూడా పెరిగాయి. అంటే రాను ఎలక్షన్ అయ్యి సీఎం అయ్యి ఇంకా పెరిగిపోయాయి. అంటే గత లాస్ట్ 2-3 నెలలు ఎలక్షన్ ముందు 3-4 సార్లు జంప్ అయిపోయింది. సో అది కరెక్ట్ కాదు, అంత పెరగదు. ఎవ్రీ టైం 20% 80-100% కాకపోతే ఒక పాజిటివ్ సైన్ వచ్చింది. ఇప్పుడు అంతకుముందు ఏదైతే కాన్ఫిడెన్స్ కోల్పోయారో ఇన్వెస్టర్ దగ్గర, ఏపీ ఈజ్ ఎ గుడ్ ప్లేస్. ఇప్పుడు వైజాగ్ ఒకటి అంత బాగా ఎఫెక్ట్ అవ్వలేదు, వైజాగ్లో పెరిగాను ఒకటి. ఇప్పుడు మిగతా ఎస్పెషల్ అమరావతి గుంటూరు అనేది బాగా ఎఫెక్ట్ అయింది.